బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణ విషాదం చోటు చేసుకుంది. పట్టణంలో అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల కథ విషాదాంతమైంది. కామారెడ్డి చెరువులో ముగ్గురిలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపుతుంది. ఇక ఆర్బీ నగర్ కాలనీకి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు సిఫాత్, ఆయాత్, మరియం ఉదయం తండ్రితో కలిసి ఆటోలో షాప్ వద్దకు వెళ్లి అక్కడి నుంచి ఇంటికి వస్తామని చెప్పి అదృశ్యమయ్యారు. సాయంత్రం వరకు పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఇక వెతుకుతున్న క్రమంలోనే చెరువులో మృతదేహాలు లభ్యం కావడం పలువురినైతే తీవ్రంగా కలచివేసింది. ఇక ఇదిలా ఉంటే మరోవైపు కోసంగి కాలనీకి చెందిన బావమరుదులు సింహాద్రి, విజయ్ నిన్న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణ విషాదం చోటు చేసుకుంది. పట్టణంలో అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల కథ విషాదాంతమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలు ఏం జరిగింది? అంటే తండ్రిని అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే తండ్రే చేశారా ఏంటి, అసలు డీటెయిల్స్ ఏంటి? కామారెడ్డిలో మృతి చెందిన విద్యార్థి ఏదైతే మిస్సింగ్ అయిన విద్యార్థుల వాళ్ళ మృతదేహాలు అయితే లభించాయి. చివరకు ఇది ఇద్దరు ఒక దగ్గర చనిపోయారు, మరొకరు ఒక దగ్గర చనిపోయారు. అయితే చెరువులో కూడా ఇద్దరు విద్యార్థులు అయితే మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. ఈ ఘటనలో తండ్రిని అంతకుడిగా అయితే పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అయితే నిన్న వచ్చేసి జిల్లా కేంద్రం గోసం కాలనీకి చెందిన బావమరుదులు సింహాద్రి, విజయ్లు వాళ్ళు మిస్ అయినారు. ఇంకో దగ్గర వచ్చేసి అలాగే 10:30 గంటలకు అక్క చెల్లెళ్ళు సియాన్, ఆయాత్, మరియం ఈ ముగ్గురు కూడా మిస్ అయిన పరిస్థితి ఉంది. అందులో వీళ్ళిద్దరైతే అక్కడ చెరువులో మృతదేహాలు లభించాయి, ఒక్కరిది మాత్రం లభించలేదు. అయితే తండ్రి పైనే ప్రస్తుతం అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే నిన్నటి నుంచి కూడా పోలీసులు చాలా దీన్ని పకడ్బందీగా వెతికిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా పిల్లలు ఆచూకైతే లేదు. మొత్తం 5గురు నిన్న నుంచి మిస్ అవుతున్న పరిస్థితి. అందులో ఇప్పటికే కామారెడ్డి చెరువులో మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. వారి తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు విలపిస్తున్న పరిస్థితి ఉంది. ఇద్దరు చిన్నారుల మృతదేహం లభించడంతో పోలీసులు ఆ మృతదేహాలను ప్రస్తుతం పోస్ట్ మార్టానికి ఇచ్చారు. ప్రస్తుతం ఏదైతే కామారెడ్డికి సంబంధించిన ఆసుపత్రి వద్ద విషాద ఛాయలే తలుముకున్నాయి. ఇటు పండగ, ఇటు రంజాన్ పండగ నెల కావడము, ఇటు చిన్నారులు మిస్సింగ్ మృతి చెందడం, అదంతా కూడా ఒక మిస్టేక్ అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరైతే తండ్రి వాళ్ళని తీసుకువెళ్ళాడు, వాళ్ళ ముగ్గురిని తీసుకుపోయిన పరిస్థితి అయితే ఆ తండ్రి మీదనే వీళ్ళైతే అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తను అక్కడ పిల్లలకు టిఫిన్ ఇప్పించి అక్కడ నుంచి వదిలిపెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఆటోలో వెళ్లిపోయాడు. కాకపోతే తండ్రి తీసుకుపోయినట్టుగైతే పోలీసులు ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం 5గురు విద్యార్థుల కిడ్నాప్, ఇట్లా ఇప్పుడు మృతదేహాలు లభించడం అంతా కూడా కామారెడ్డిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం అయితే వారి కుటుంబ సభ్యులైతే ఇప్పుడే ఆసుపత్రికి అయితే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మిగతా వాళ్ళ గురించి కూడా పోలీసులు అయితే కామారెడ్డి రూరల్ సిఐ రమన్ ఆధ్వర్యంలో 3 బృందాలుగా ఏర్పడి ప్రస్తుతం అయితే సీసీ కెమెరాలు అయితే పరిశీలిస్తున్నారు. విద్యార్థులు అక్కడ వెళుతున్న విజువల్స్ కనుక్కున్నారు బస్టాండ్ ప్రాంతంలో. దానికి సంబంధించి అక్కడి నుంచి ఇంకెక్కడ వెళ్ళారు, ప్రధాన కూడల్లో ఉన్న మెయిన్ కెమెరాలు అయితే ఈ పరిశీలిస్తున్న పరిస్థితి అది. ఇప్పుడు ఈ విద్యార్థుల మృతి మాత్రం చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఆ తండ్రిని ప్రస్తుతం అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. కడప జిల్లా పొద్దుటూరులో మరో విద్యార్థి దుర్మరణం చోటు చేసుకోవడం కలకలం రేపింది. నడింపల్లి పాఠశాలలో చదువుతున్న 5వ తరగతి విద్యార్థి మస్తాన్ నాల్వై పాఠశాలలో ఉండగానే పిట్స్ రావడంతో కుప్పకూలింది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు వెంటనే ఆసుపత్రికి తరలించకుండా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని విద్యార్థిని పొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఇక ఈ ఘటనతో విద్యార్థి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతూ పాఠశాల హెడ్ మాస్టర్, ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణం తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి జిల్లా తిరుచానూరు శిల్పారామం సమీపంలో ఓ హోటల్లో కార్మికుడిపై కానిస్టేబుల్ కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. హోటల్ యజమానిగా ఉన్న కానిస్టేబుల్ త్యాగరాజు దగ్గర లోకునాథ్ అనే వ్యక్తి పనిచేస్తుండగా పనికి తగిన జీతం ఇవ్వకపోవడంతో ఇటీవల అతను ఉద్యోగం మానేశారు. ఇక ఈ క్రమంలోనే జీతం విషయంలో మాట్లాడుకుందాం రమ్మని పిలిపించిన కానిస్టేబుల్ లోక్నాథ్ అక్కడికి రాగానే తన అనుచరులైన మరో 3గురితో కలిసి విచక్షణారహితంగా దాడి చేశారు. ఇక ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన లోక్నాథ్ను వెంటనే చికిత్స నిమిత్తం
రుయా ఆసుపత్రికి తరలించారు. ఇక బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు కానిస్టేబుల్ త్యాగరాజును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తిరుపతి జిల్లా తిరుచానూరు శిల్పారామం సమీపంలో ఓ హోటల్ కార్మికుడిపై కానిస్టేబుల్ కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. హోటల్ యజమానిగా ఉన్న కానిస్టేబుల్ త్యాగరాజు దగ్గర లోక్నాథ్ అనే వ్యక్తి పనిచేస్తుండగా పనికి తగిన జీతం ఇవ్వకపోవడంతో ఇటీవల అతను ఉద్యోగం మానేశాడు. ఇక ఈ క్రమంలోనే జీతం విషయంలో మాట్లాడుకుందాం రమ్మని పిలిపించిన కానిస్టేబుల్ లోక్నాథ్ అక్కడికి రాగానే తన అనుచరులైన మరో ముగ్గురితో కలిసి విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇక ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన లోక్నాథ్ను వెంటనే చికిత్స నిమిత్తం రియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కానిస్టేబుల్ త్యాగరాజును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. హన్మకొండ జిల్లాలో జరిగిన ప్రమాదంపై ఓ పోలీసు ఉన్నతాధికారి చేసిన ప్రసంగం తండ్రి మనసును ఆవిష్కరించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మద్యం మత్తులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఓ యువకుడి అంతిమయాత్రలో కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి పాల్గొని అక్కడున్న యువతను ఆవేదనతో చేసిన హితబోధ అందరినీ కలిసివేసింది. ఇకనైనా యువత మారాలని, తల్లిదండ్రులకు కుటుంబానికి సహాయపడాలని కోరారు. మన వ్యవస్థ ఒక్కడికన్నా ఇలా నిజాయితీగా చెప్పండి, ఎంత మంది తాగకుండా ఇప్పుడు మన పిల్లగాడి యొక్క శవయాత్రలో పాల్గొన్నారు. చచ్చిపోయిన పిల్లగాళ్ళు మన దోస్తులైతే, చచ్చిపోయిన పిల్లగాళ్ళు మన అన్నదమ్ములైతే, నిజంగా మనకు రేషం పౌరుషం ఉంటే, వాళ్ళ మీద ప్రేమ అభిమానం మనకు ఉంటే, వీళ్ళ సావైనా మనల్ని మార్చాలి. పొద్దుగాల 6 గంటలకు పోతాం, సత్తి పెట్టుకొని వేసుకొని సాయంత్రం గంటలకు పొలంలో కూరగాయకుంటున్నాం, పూజ కూర్చున్నాం. మా పిల్లల కొరకు మాకు అప్పుతారు చనిపోతారా, మేము తాగేసి ఇట్లా రోడ్ల పట్టి బయట బాగా తీసుకోవాలి. మీ కొరకు మేము బతకన్నా, మీ కొరకు మేము తాగాలి. ఎటు పోతానమ్మా, ఎటువైతాను. ఈ రోజు ఏమైంది, దీనికి కారణం ఏంది అందరికీ తెలుసు. నిజంగా కనుక మీరు మన లోపల మానవత్వం ఉంటే, మన గుండెలు రాళ్ళు కాకపోతే, మనం రాక్షసులు కాకపోతే, ఇప్పటికైనా అర్థం చేసుకొని జీవితంలో సావుకు మించిన పెద్ద షాక్ ఉంటది. పట్టుకున్నాడు మన మధ్య ఉన్నాడు. ఇవాళ మన దగ్గర 2 పిల్లలు లేదు. అరే అని చెప్పి భుజం మీద చేసుకుంటూ కలిసి చదువుకున్నాం, కలిసి తిరిగినాం. ఇవాళ మనిషి వేయండి. తల్లిని నేను కష్టపడి నేను 500,000 రూపాయలు నేను కూలి కైకిలు చేసుకొచ్చుకొని మీకు తిండి పెడితే మీరు మాకు